ఇక బీఆర్ఎస్లో ఉన్న చెత్త అంతా పోయిందన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా పీంగలో మండల కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని అన్నారు. అబద్ధపు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. మరోవైపు 5 రోజుల్లో పసుపోటు ఇస్తారని మాట తప్పిన అరవింద్కు ఓడించి బీఆర్ఎస్ను నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న బాజిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ రూపం ఉండదు అంటే ఈ ప్రభుత్వ రూపం ఉండదు అంటే అర్థమైంది. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని చూసి మండల ఆఫీసులు, ఎంపీ ఆఫీసులు, వాగుకోడు, వడ్డకోడు, పోలీస్ స్టేషన్ కోడు పచ్చులు ఉన్నారు కదా, వాళ్ళు ఏ పంపుడు అన్నట్టే కాదు. అయితే ఇది మొదటి భయం. నేను ఇబ్బంది అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ రూపం మాత్రమే ఉండాలనుకున్నాను అంతే.